అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇరు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. 2 ఐటీ నగరాల మధ్య ఈ సరికొత్త వందే భారత్ పట్టాలెక్కనుంది. కాచిగూడ నుండి బెంగళూరు మధ్య ఈ రైలును నడపనున్నారు. తద్వారా కేవలం 7 గంటల్లోనే కర్ణాటక రాజధానికి చేరుకునే అవకాశం కలగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో అతి త్వరలోనే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 2 వందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి ఈ 2 రైళ్లకు ప్రయాణికులను నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దాంతో మరో రైలు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, బెంగళూరు 2 ఐటీ నగరాల మధ్య వందే భారత్ పట్టాలెక్కనుంది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ మధ్య నడిచే ఈ రైలు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఆగస్టు 6న ఈ రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2 ఐటీ నగరాల మధ్య వందే భారత్ రైలు ట్రయల్ రన్ పూర్తి కావడంతో అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి రూట్, సమయం, ఆగే స్టేషన్లు, టికెట్ ఖరీదు వంటి అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ఈ రైలు నంద్యాల జిల్లా డోన్ మీదుగా రాకపోకలు సాగించనుంది. దాంతో 3 రాష్ట్రాల్లో ఈ రైలు తిరుగుతున్నట్లవుతుంది. హైదరాబాద్, బెంగళూరు 2 ఐటీ సిటీల మధ్య వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ 2 సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల వరకు సమయం పడుతుంది. వందే భారత్ రాకతో 7 గంటల్లో గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకునేలా రూట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రైలు వేగంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్, బెంగళూరు మధ్య సుమారు 7 రైలు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. నిత్యం ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు కొనసాగుతుంది. ఈ లైన్లో ఉన్న డిమాండ్ కారణంగా వందే భారత్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదరణ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వారాంతలో ఈ రూటులో ప్రత్యేక రైళ్లను తిప్పుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుతో పాటుగా మరో వందే భారత్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ రైలు సికింద్రాబాద్, పూణే మధ్య నడిపేందుకు ప్రణాళికలు కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.